స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నాయకులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు భారీ ఎత్తున అయితే పవన్ కళ్యాణ్కి సభకైతే హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క సంబంధించినటువంటి మత్స్యకారుల సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ ప్రకారంగా కూడా ఆయన రావడం, ఆయన వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క సభలో కూడా పాల్గొన్నారు. ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మత్స్యకారులకి ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా రావడం, ఆ సమస్యలు తెలుసుకోవడం, ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా ఆయన మాటల వాగ్దానం నెరవేర్చబోతున్నారు? ఏదైనా సమస్య ఉందంటే దానికి పరిష్కారం చూపించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. అదేవిధంగా ఈరోజు మత్స్యకారులు తెలిపిన సమస్యని మేము స్పందించడానికి ఈరోజు ఉప్పాడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎండపల్లి గ్రామం నుంచి వందలాదిగా జనసేన నాయకులు, జన సైకిలు ఈరోజు మేము తరలి వెళ్తా ఉన్నాం సభకి. అంటే ఏ విధంగా ఉంటే ఇంకా సమస్యలు ఇప్పటికే పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అలాగే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోనే ఈ పరిశ్రమలు ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి సమస్య ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల మత్స్య సంపద కోల్పోతున్నామని మత్స్యకారుల ఆరోపణ. దానికి నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మత్స్యకారులకు ఒక భరోసా కల్పించి అండగా నేనున్నానని తెలియజేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎంతమంది పాల్గొన్నారు? ఇంకా సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సభకి ఈరోజు 50,000 నుంచి 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. మా గ్రామం నుంచి మేము 500 మంది తరలి వెళ్తూ ఉన్నాం ఎండపల్లి గ్రామం నుంచి. ఇంకా ఏమేమి సమస్యల మీద ఇంకా ఆయన చెప్పబోతున్నారు? అంటే సముద్రం కోత గురవుతుంది కదా, అది కూడా హామీ ఇవ్వబోతున్నారు. మత్స్యకారుల సమస్యలే కాకుండా పిఠాపురం పూర్తిగా అభివృద్ధి దిశగా నడుస్తూ ఉంది. ఈ గత సంవత్సరంలోనే 300 కోట్లు అభివృద్ధి చేశారు. ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చూపిన చొరవ ఇలాంటివన్నీ కూడా ఈ మీటింగ్లో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. పరిస్థితి ప్రధానంగా మొత్తం జన సైనికులందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు భారీ ఎత్తున అయితే ఈ యొక్క సమావేశానికి అయితే హాజరవుతున్నారు. అలాగే జై జనసేన అంటూ కూడా, అలాగే మొరాలశెట్టి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో గోదావరి ఈస్టర్న్ డెల్టా కమిటీ ప్రాజెక్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ బయలుదేరి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ సభకైతే హాజరవుతున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఈ సభ అయితే ప్రారంభం కాబోతుంది. అలాగే మత్స్యకారులతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి భారీ ఎత్తున జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అయితే ఈ సభకైతే హాజరవుతున్నటువంటి పరిస్థితి. భారీ బైకుల ర్యాలీల మధ్య అయితే మత్స్యకారు సంబంధించిన సభ జరుగుతున్న నేపథ్యంలోనే, తమ నాయకుడు పిఠాపురం వస్తున్న నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే భారీ ఎత్తున అయితే హాజరవుతున్నామని, అలాగే ఆ ఎండపల్లి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో మొరాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఈ యొక్క గోదావరి ఈస్టర్న్ డెల్టా సంబంధించిన చైర్మన్ అయితే భారీ ఎత్తున ఆయన ఆధ్వర్యంలో జన సైనికులు అయితే భారీ ర్యాలీ మధ్య అయితే పవన్ కళ్యాణ్ సభకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV ఉప్పాడు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.